బయటపడుతోంది. తాజాగా ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన విజిల్ బ్లోయర్ కు బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది. కేసు వాపస్ తీసుకోవాలంటూ విజిల్ బ్లోయర్ కు సిట్ బృందంలోని ఓ అధికారి నుంచే వార్నింగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం అంటూ హెచ్చరించినట్టుగా కూడా సమాచారం. ఒకవేళ నువ్వు చెప్పింది కనుక నిజమైతే కఠిన శిక్ష పడే అవకాశాలు ఉంటాయని బెదిరింపులొచ్చాయి. నీ భద్రతకు ముప్పొచ్చే అవకాశం ఉంటుందని వెంటనే ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలి అంటూ ఓ అధికారి వార్నింగ్ ఇచ్చినట్టుగా విజిల్ బ్లోయర్ చెప్తున్నాడు. ధర్మస్థలిలో గత 4-5 రోజుల నుంచి కూడా అధికారులు వెతుకులాట ప్రారంభించారు. ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో తన చేతులతో చాలా మంది అమ్మాయిల్ని అక్కడ పూడ్చిపెట్టాను అంటూ బయటకొచ్చిన సందర్భంలో గత నెల నుంచి కూడా అక్కడ ఒకలాంటి వాతావరణం కొనసాగుతోంది. కానీ దర్యాప్తు బృందం కూడా 15 నుంచి 20 రోజుల తర్వాత అక్కడ వెతుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం 4-5 రోజులు పడుతోంది. అయితే 9వ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో ఒక్కొక్క ప్రాంతాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ ఒక్కొక్క ప్రాంతాన్ని కూడా అధికారులు తవ్వి చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని మానవ అవశేషాలు బయటపడ్డాయి. ప్రస్తుతం మాత్రం ఒక ట్విస్ట్ కనిపిస్తోంది. ధర్మస్థలి మిస్టరీలో ఇవాళ ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో తనకు కూడా ప్రాణహాని ఉంది అంటూ సిట్ లోని ఒక అధికారే ఫోన్ చేసి బెదిరించినట్టుగా సమాచారం అందుతోంది. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మనకు తెలియజేయడానికి ధర్మస్థలి వెళ్లారు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి దర్యాప్తు కొనసాగుతోందో మనకు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఓవర్ టు యు అశోక్. స్పాట్లో ఉన్నాను. ఇక్కడైతే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే స్పాట్లో ఎక్కడెక్కడైతే లొకేషన్స్ చూపించాడో విజిల్ బ్లోయర్ శానిటరీ ఎంప్లాయ్ అతను చూపించిన ప్లేస్లోనే ప్రొక్లైనర్తోనూ మనుషులతోనూ ఉదయం నుంచి కూడా తవ్వకాలు చేస్తున్నారు. 9వ లొకేషన్, 10వ లొకేషన్, 11వ లొకేషన్ 3 కూడా ఒకే చోట ఏదైతే ధర్మస్థలి క్షేత్రానికి వెళ్ళే దారిలోనే ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉదయం నుంచి కూడా తవ్వకాలు చేస్తూ ఉన్నారు. క్లూస్ టీం ఉంది. ప్రస్తుతం ఏదైతే విజిల్ బ్లోయర్ ఉన్నాడో విజిల్ బ్లోయర్ని స్పాట్కి తీసుకొచ్చి అతని ఆధ్వర్యంలో అతని సమక్షంలో అతను చూపించిన లొకేషన్స్లో ప్రస్తుతం అంతా కూడా తవ్వకాలు చేస్తూ ఉన్నారు. మొదట మనుషులందరూ కూడా వెళ్ళి చెట్లు కొట్టివేసి మనుషులే తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత చిన్న ప్రొక్లైనర్ని లోపలికి తీసుకెళ్ళి దాని సాయంతో తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం విజిల్ బ్లోయర్ని స్పాట్లోనే కూర్చోబెట్టారు. అది విజిల్ బ్లోయర్కి థ్రెట్ ఉంది కాబట్టి, ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసులంతా కూడా చాలా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసి వారి సమక్షంలోనే అతన్ని అక్కడ కూర్చోబెట్టి అతను తవ్వకాలనేవి ఉదయం నుంచి కూడా తవ్వుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఒకసారి ఆ ప్రత్యక్షంగా దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. పోలీసులందరూ కూడా అడవి లోపలికి అంటే అతను చూపించిన లొకేషన్ లోపలికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. సో ఈ తవ్వకాలు ఏం బయటపడాయి అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇప్పటివరకు అసలు బయటపడ్డాయా లేదా అనేది కూడా ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం బయటికి రానియట్లేదు. ఎందుకంటే ఆ తవ్వకాలు జరిపే చోట గ్రీన్ క్లాత్ని కట్టేశారు. మీరు ఒకసారి చూస్తే ఎంటైర్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా గ్రీన్ పరదాని కట్టేశారు. దానివల్ల ఏమైందంటే లోపల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు ఏమేమి బయటపడ్డాయి, ఒకవేళ పుర్రెలు, డెడ్ బాడీస్, ఎముకలు లాంటివి బయటపడ్డాయా లేదా అనేది కూడా బయటికి అనేది ఎక్కడ విజిబుల్ అనేది ఎక్కడ లేకుండా చాలా అత్యంత పకడ్బందీ చర్యల మధ్య ఈ తవ్వకాలు అనేవి ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. వాస్తవానికి 4 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా అడవిలో జరిగాయి. రోడ్డు పక్కనే ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఈ తవ్వకాలు జరుపుతున్నాయి. విజిల్ బ్లోయర్ ఎవరైతే ఫిర్యాదు చేశాడో, ఎవరైతే ఈ సంచలనాన్ని తెర మీదకి తీసుకొచ్చాడో అతన్ని లోపలికి తీసుకెళ్లి అతని సమక్షంలోనే చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వేరే చోటకి తీసుకెళ్తారా లేదా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ప్రస్తుతానికి బస్సును కూడా సిద్ధం చేశారు. అతన్ని పొద్దున ఏదైతే వాహనంలో తీసుకొచ్చారో ప్రస్తుతం అదే వాహనాన్ని మళ్ళీ రెడీ చేసి సో ఇక్కడి నుంచి ఎక్కడికి తరలించబోతున్నారు అతన్ని అనేది పూర్తి సమాచారం అయితే లేదు. సో దానివల్ల ఇక్కడ కొద్దిగా హడావిడి ఏర్పడింది. ఆ విజిల్ బ్లోయర్ మళ్ళీ బయటికి తీసుకొస్తారు. పూర్తిగా ముసుగు ధరించి ఉంచారు. అతని ముఖాన్ని ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయనివ్వకుండా ప్రస్తుతం మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ చెట్ల వెనకాలే ఆ